ఈ సంతోషం ఎక్కువసేపు ఉండదు అఖిలాండేశ్వరి. ఎందుకంటే నీ ఇంటికి వారసుడు రాకూడదు, రాకుండా చేస్తున్నాను. కడుపులో ఉన్న బిడ్డ కన్ను మూస్తుంది. చాముండేశ్వరి, పిచ్చి ప్రయత్నాలు చెయ్యకు. చేశాను అఖిలాండేశ్వరి. పార్వతి గర్భవతి అన్న విషయం నాకు తెలిసి తనని కోడలిగా, పుట్టబోయే బిడ్డని వారసుడిగా అంగీకరించాను అని సంతోషంగా స్వీట్ చేయమన్నాను. అనుకున్నది వాళ్ళు, అమలు చేసింది నేను. ఏం జరిగిందో తెలుసా? రా ఐశ్వర్య, మనం కూడా సాయం చేద్దాం. సిన్నమ్మ గారు, మీరట్ట నించోండి, నేను 2 నిమిషాల్లో పాయసం వండిస్తాను. అబ్బా నువ్వు ఆగవే, నేను సాయం చేస్తాను. పార్వతి, ఏం పర్లేదు, నేను పాయసం వండుతాను, మీరు సైలెంట్ గా ఉండండి. ఆంటీ, మీరు వేలు పెట్టి పాడు చేయకండి, వెళ్ళండి. ఓకే కోడళ్ళు, మీరు చేస్తూ ఉండండి, నేను సైలెంట్ గా చూస్తూ ఉంటాను. మేము లోపలికి రావచ్చా? మీరెందుకు? చెడగొట్టడానికా? లేదొద్నా, చూసి వంట ఎలా చేస్తున్నారో నేర్చుకుందామని. నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి మహి. ఈ మధ్య ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తున్నావు. వంటైనా చేస్తావు కదా. పదండి. వీడికి హోటల్ మేనేజ్మెంట్ లో సీట్ వచ్చిందమ్మా. అయినా వెళ్ళలేదా? వెళ్ళాడు, తాగి. డాడ్, ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు ఎందుకు? అప్పుడేదో పెళ్లికి ముందు కదా. అక్కొచ్చింది. అక్క, అందరూ ఇక్కడే ఉన్నారా? అక్క నువ్వు కిచెన్ లోకి వచ్చావేంటక్క? అమ్మ వచ్చిందంటే స్పెషల్ గా ఏదో ఒకటి వండుతుంది. యా, మీరు తింటాను అంటే ఈ పాయసం నేనే చేస్తాను. ఆహా, నువ్వు చేస్తే లొట్టలేసుకుని తింటాం అఖిల. అమ్మ పార్వతి, మీ అత్తగారికి అప్పచెప్పమ్మా. ఎందుకు అమ్మగారు మిక్స్డ్ అమ్మా? శ్రమ పడాల్సిందే మేము, రెస్ట్ తీసుకోవాల్సింది కడుపుతో ఉన్న మీ ఇద్దరు. కరెక్ట్. పెద్దబాబు, చిన్నబాబు. ఎస్ మామ్. పెద్దబాబు గారు రా పార్వతి, అది అమ్మ చేస్తుందిలే. వెళ్ళండి. అక్క, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏవండి, చెప్పకిలా. భవానీ ఇక్కడుందంటే చక్కెర ఎక్కువ, పాలు తక్కువ, ఏదో వేసి చెడగొట్టేస్తుంది. కరెక్ట్. అసలే పాయసం మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. చాలా రోజులైంది తిని కూడా. భవానీ పద. బావగారు యాక్చువల్లీ సోదేంటో నువ్వు హాల్లో చెప్తి గాని. ఓకే, నువ్వు పద. నువ్వు ఇక్కడుంటే పాయసం పాడైపోతుంది. పద అఖిల. పిచ్చి ప్రేమలు ఉన్న ఫ్యామిలీ త్వరగా నమ్మేస్తుంది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. పిని, అమ్మకి పార్వతి కడుపులో పెరుగుతున్న బిడ్డ విషయం గురించి ఎలా చెప్పాలని టెన్షన్ పడ్డాం, కానీ నీ వల్ల తెలిసిపోయింది. ఇప్పుడు కొడతారా ఏంటి పెద్దబాబు? లేదు పిన్ని, షేక్ హ్యాండ్ ఇస్తాం. నువ్వు చెడు చెయ్యాలనుకున్నా సరే చివరికి అది మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ చిన్నబాబు. అబ్బా, ఎంత మంచి వాసన వస్తుంది. నెయ్యి, జీడిపప్పు వేసి చేస్తున్నారు మరి. బావగారు, ఈ పూటకి భోంచేయరనుకుంటా.
అఖిల తొందరగా తీసుకురా, స్మెల్ అదిరిపోతుంది. నీ ఫ్యామిలీకి తొందర ఎక్కువ అఖిలాండేశ్వరి. ఎలా ఎదురు చూస్తున్నారో చూడు. అయ్యో మా అమ్మగారు అఖిల కేక్ నువ్వు ఇస్తే తీసుకొచ్చావేంటి? నానే ఇచ్చేదాన్ని కదా. ఏం పర్వాలేదు, తీసుకోండి. థ్యాంక్స్ అక్క. పాయసం తీసుకున్నారు కదా, ఇప్పుడు ఈ షుగర్ కలుపుకోండి. ఈ అమ్మ మీద ఎంత ప్రేముందో పార్వతి. మామ్ నీలాగే చాలా స్వీట్ గా ఉంది. చాలా బాగుంది అఖిల. అమ్మా సూపర్. సన బాగుంది అమ్మగారు. మా అమ్మలా నువ్వు వండలేవు. ఒప్పుకుంటాను. లేదంటే గొడవ పెట్టేలా ఉన్నారు. అఖిల నువ్వు కూడా తీసుకో. ముందు నేను నా పెద్ద కోడలు తల్లి కాబోతుందన్న శుభవార్తని నా స్నేహితురాలికి చెప్పి రావాలండి. అప్పటిదాకా నేనేమీ తినను. ఎవరమ్మా మా ఫ్రెండ్? వచ్చాక చెప్తాను కదా నాన్న. మీరు తినండి. తిను డాడ్, తినండి. పిన్ని బా తిను. ఏమండి, నేనిప్పుడే వస్తాను. అలాగే. థ్యాంక్స్ అమ్మా. తిను బ్రో. పాయసం బాగుంది కదా డాడ్. అఖిలకి కోపమైనా సంతోషమైనా తట్టుకోలేదు. ఏమండి, చెప్పకిల. చెప్పడం మర్చిపోయాను. కొత్త కంపెనీ భూమి పూజ కూడా మన సైజులోనే చేయండి. అలాగే అఖిల. బాయ్ మామ్.
రాక్షసి, పగ సాధించడం అంటే ఇది. ఇప్పటికీ అవకాశం ఉంది. నేనిచ్చిన విషం మిగతా వాళ్ల ప్రాణాలు తీయదు, కానీ వాళ్ల బ్రతుకులు విషపూరితమవుతాయి. నా గురించి నీకు తెలుసు కదా. బ్రతికున్నంత కాలం నాకు బానిసలుగా ఉండాలి. వాళ్ళకిచ్చిన విషయానికి నా దగ్గరే విరుగుడుంది. ఇంకా ఏ డాక్టర్కి అంతుపట్టదు. అక్కడ నీ ఫ్యామిలీ ఎలా ఉందో చూడు. చిన్నబాబు చిన్నబాబు, ఏమైంది పిన్ని? ఊపిరి ఆడట్లేదు చిన్నబాబు. కక్కుర్తిపడి ఎక్కువ తింటే ఇలాగే ఉంటది. అమ్మా చిన్నబాబు, ఎలాగైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి చిన్నబాబు. అమ్మో, నాకు చాలా ఇబ్బందిగా ఉంది చిన్నబాబు. అమ్మా, గాలాడట్లేదు, ఏదో అయిపోతుంది చిన్నబాబు. అది భుక్తాయాసం కాదు అఖిలాండేశ్వరి, నేను కలిపిన విషం. మహీదేవాలు బాగానే ఉన్నారనుకోకు. నీ మీదున్న ప్రేమతో భవానీ డ్రగ్స్ డోస్ ఎక్కువగా కలిపిన పాయసం బాగా తింది. నీ తోటి కోడలే ముందు చస్తుంది. నీ మీద ప్రేమ ఎక్కువై నేను యాంటీ డోస్ ఇస్తేనే భవానీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తం బతుకుతుంది. లేదు అంటే ఫినిష్. ఇప్పుడు చెప్పు, ఘట్టమనేని అఖిలాండేశ్వరి, ఏం చేద్దాం చెప్పు. యూ డిసైడ్. నా వాడిని కాపాడుకోవాలి. నువ్వేం చెప్పినా చేస్తాను. పార్వతి కడుపులో ఉన్న బిడ్డకి ఏ హాని జరగకూడదు. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. అన్ని పనులు అవుతాయి, నా పని ముందవ్వాలి అంతే. చాముండేశ్వరి ఆంటీ, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అఖిలాండేశ్వరి ఆంటీ నన్నేం చెయ్యదని. నా ఆస్తి మొత్తాన్ని రాసిస్తాను. వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడకండి. నేనేం కోరుకుంటున్నానో చెప్పాను అఖిలాండేశ్వరి. నన్ను ఫాలో అవ్వు చాలు. ఓకే? పెదబాబు పార్వతులిద్దరూ బుడగల్ని ఊది పారేస్తున్నారు. చిన్నబాబు ఐశ్వర్యే వెనకబడ్డారు. నేను 4 బెలూన్స్ వద్దానంటీ.
మహి ఒకటే ఊదాడంతే. అదే సిగరెట్లు పేల్చమను, ప్యాకెట్లు ఊదు పడేస్తాడు. ఊరుకోండి డాడ్. ఎప్పుడో పెళ్లి కాకముందు చేసిన జ్ఞాపకాలు ఎందుకు గుర్తు చేస్తారు? అవి జ్ఞాపకాలేంట్రా? చెడలవాట్లను కూడా గ్రేట్ గా చెప్పుకునేది నువ్వే అనుకుంటా. పాపం ఇప్పుడు అట్లాంటి పనులేం చేయట్లేదు కదా పెద్దబాబు గారు. ఎందుకు అందరు తిడుతున్నారు? చూడొదినా, అందరూ నన్ను చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారు. ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నా నువ్వు పిల్లాడివేంటి మహి? అయినా సరే పోకిరి చేష్టలు ఇంకా పోలేదు. రేయ్, నువ్వు మాట్లాడకుండా త్వరగా ఆ పని ఫినిష్ చేయి. పెద్దబాబు పార్వతి గెలిచేలా ఉన్నారు అక్కడ. మీ ఆనందం ఏంటో గాని నాకు మాత్రం అలుపు తగ్గలేదు. పని చేయండి పిన్ని, తిన్నదరిగిపోతుంది. నేను కంచాలేం తినలేదయ్యా. మీ దిష్టి తగిలే ఇలా అయిందనుకుంటా. సిన్నమ్మ గారు మీరు కూడా 2 బుగ్గలు ఊతండి, ఉబ్బరం తగ్గిపోతాది. ఊదు. అమ్మో, పగిలింది బెలూనో కడుపు తెలియట్లేదు బావగారు. భయం వేస్తుంది బావగారు. కంగారు పడకు భవానీ. అమ్మా పార్వతి, భవానీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలి. మంచినీళ్ళు తాగి విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాది సిన్నమ్మ గారు. ఆగండి, నీళ్ళకొస్తాను. తాగండి. అమ్మా, డాడ్ అయిపోయాయి. డెకరేషన్ చేద్దామే కా? కమాన్, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర డెకరేట్ చేయండి. ఏం డాడ్ ఎంత అలసటగా ఉంది? అమ్మా, అదే ఏంటో ఆయాసం బాగా వస్తుంది. ఆ విండోస్ కూడా తెరిచి ఉన్నట్టుందే, అయినా గాలి రావట్లేదేంటి? నేను అప్పటి నుంచి చెప్తుంది అదే బావగారు. అవునంటీ, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకు అట్టాగే అనిపిస్తుంది పెద్దబాబు గారు. అందరికీ అలాగే ఉందంటే ఏమై ఉంటుంది? మనకెలా ఉన్నా పర్వాలేదు పెద్దబాబు. పార్వతి ఐశ్వర్యలు ఇబ్బంది పడకూడదు. పెద్దబాబు, అమ్మకు ఒకసారి ఫోన్ చేయనన్నా. కాల్ చేయి పెద్దబాబు. నాట్ రీచబుల్ అని వస్తుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు డాడ్?